2 ఫుట్ రెస్ట్లు అయితే ఇరిగిపోయినాయి అండ్ బ్రేక్ దగ్గర అయితే ఇరిగిపోయింది ఫుట్. ఇది టచ్ చేస్తే కాలుతుంది. ఇది ఇక్కడ లైట్ గీసుకపోయినాయి, కాలు పెట్టుకోవడం కష్టంగా ఉంది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మేమైతే వీకెండ్ రైడ్ అయితే ప్లాన్ చేసినాం. సో ఎక్కడికి వెళ్తున్నాను అయితే చెప్తాను. అండ్ మీరైతే వీడియోని అయితే లైక్ చేయండి గైస్, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ బండిని కోల్డ్ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ 6:30 అవుతుంది. మామూలుగా చల్లి లేదు అసలు. నా హెల్మెట్ లోపల మొత్తం ఫోగే అయిపోయింది. ఈ డిఏజీ జాకెట్ మొత్తం వెంటిలేషన్ ఎక్కువ ఉంది దీంట్లో, ఫుల్ గాలి అవుతుంది లోపలికి. వీకెండ్ రైడ్ వచ్చేసి మేమైతే 7 మిడ్వే ప్లాజా అని ఒకటి అయితే ఉంటుంది, అదొక రెస్టారెంట్. సో ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా పెట్టుకున్నాము. ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళు ఈ బైక్ తీసుకున్న వాళ్ళు ప్రకాష్ బ్రో, ఇంకా సమీర్ అని చెప్పేసి, ఇంకొక సచిన్ బ్రో అని కూడా ఉంటాడు. ఆయనకు ఫ్లైట్ ఉందంట, ఆయన పైలట్. సో ఆయన అయితే ఈసారి రాలేడు. చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాం, నేను రాకపోతుండే, వాళ్ళు వెళ్తుండే రైడ్స్కి. వీకెండ్ రైడ్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈసారి ఏమైందంటే లైక్ నేను ఇన్వైట్ చేసిన వాళ్ళు రాలేరు. వాళ్ళది ఏదో బైక్ ప్రాబ్లం వచ్చిందంట. గ్యాంగ్తో ఒక వీకెండ్ రైడ్స్ వెళ్ళాలి, బయటికి వెళ్ళాలని ఉంటుంది కదా, అట్లా వెళ్దామని బయటికి వెళ్ళిన ప్రతిసారి ఎవరొకరు వల్ల క్యాన్సిల్ అవుతుండే. వీడియోస్ చేయకపోవడానికి కూడా రీజన్ ఇదే. వీకెండ్ రైడ్స్ చాలా వీకెండ్ రైడ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అవి. వాళ్ళు వనసలిపురం దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా డిమార్ట్ ఆపోజిట్లో ఉన్నా. ఓకే ఓకే, ఒక్కసారి ఇది ఈ టైల్ ఒకసారి రిమూవ్ చేసి ఎట్లుందో లుక్ ఎట్లుందో చూసాము. ఒకవేళ ఇది కూడా రిమూవ్ చేస్తే ఈ ఫుట్ రెస్ట్ మస్తు ఉంటుంది సెక్సీగా చూడడానికి. హాయ్ బ్రో. ఈ వాయిస్తో ఇంకో ప్రాబ్లం ఉంది నాకు. ఈ సోనీ మైక్ వాయిస్ ఎట్లా అంటే ఫుల్ నాయిస్ వస్తుంది, కానీ రికార్డింగ్ మాత్రం క్లియర్గా ఉంది. విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు మేమంతా చాలా రోజులతో కలుసుకుంటాం. సమీర్ బ్రోని కలిసి కూడా దగ్గర 3 months బ్యాక్ అనుకుంటా రైడ్ చూసింది. ప్రకాష్ బ్రో అప్పుడప్పుడు కలుస్తుంటాడు. ఇది 4th గేర్లో ఈజీగా 150. ఇది ఏదైతే ఉందో 7 మిడ్వే ప్లాజా, ఇదైతే 2 అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి సూర్యాపేట దగ్గర అయితే ఉంటుంది, ఇంకోటి చిట్యాల విలేజ్ దగ్గర ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి మనకు ఒక 58 కిలోమీటర్స్ అయితే వస్తుంది గైస్. అంటే 60 వేసుకోండి. లైక్ వీకెండ్ రైడ్స్కి, బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే అదైతే మస్తు ఉంటుంది. అంటే డెస్టినేషన్ అక్కడ వరకు పెట్టుకొని, అండ్ నెక్స్ట్ టైం మాత్రం సూర్యాపేట వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది, లైక్ 138 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి సూర్యాపేట. అంటే ఆ హోటల్ మిడిల్లో ఉంటుంది. విజయవాడకి 138 కిలోమీటర్స్, హైదరాబాద్కి 138 కిలోమీటర్స్. పదా లేజరా హెల్మెట్, నేను ఫస్ట్ టైం చూస్తున్నా హెల్మెట్, బాగుంది. ఇంకొంచెం దూరం వరకు ఇట్లనే ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత సెట్ అయిపోతుంది.
నాకైతే హిమాచల్ ప్రదేశ్లో రైడ్ చేసినట్టుంది చలికి. అరే గ్లౌజులు వేసుకొని రాలేడా? ఇంజన్ దగ్గర చేయి పెడుతుండు. ఫ్రంట్ టైర్లో హెయిర్ ఎక్కువ ఉంది, అది కొంచెం డిఫరెంట్గా రోడ్ ప్రజెంట్ చేస్తుంది. దాంట్లో కొంచెం గాలి తీయాలి. ఇది టచ్ చేస్తే కాలుతుంది. ఇది తెచ్చుకోలేవా గ్లౌజెస్? అలవాట్లేదు, అలవాటు చేసుకో బ్రో, ముందే చలికాలం. మనమేమో కొంచెం ఎక్కువ సెక్షన్ టైర్లు వేసినాం దీనికి. వెంకల 160 సెక్షన్ వేసి ఫ్రంట్లో 120 సెక్షన్ వేసిన. అది కొంచెం డిఫరెంట్గా అంటే నాకు అనిపిస్తుంది, ఎందుకు అవసరం అని గాలి తీసిన. ఇంకొక 36 కిలోమీటర్స్. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ రెస్టారెంట్, అక్కడి నుంచి మా ఊరు వచ్చి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మా ఊరికి దగ్గర అన్నమాట అది 7. డిసెంబర్లో కొంచెం రైడ్స్ ఎక్కువ వేసి వీడియోస్ కూడా కొంచెం ఎక్కువ అప్లోడ్ చేయాలి. డిసెంబర్ 31కి ఒక రైడ్ అయితే ప్లాన్ చేసినాం. ఆ ప్లాన్ కొంచెం సక్సెస్ కావాలి. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు మా ఊరు నుంచి ఇక్కడికి 7 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ నేనే ఎప్పుడు రాలే ఇక్కడికి. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అంతా ఆఫ్ చేసిన తర్వాత లైక్ ఈజీగా స్టాప్ అవుతుంది. బ్రేక్ చేస్తే బ్రేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను తీసుకున్న బ్రేక్ ప్యాడ్స్ క్రాంక్ వ్యాన్
అండ్ నేనైతే ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను, తీసుకోండి, బెస్ట్ ఉన్నాయి బ్రేక్ ప్యాడ్స్. రెండు ఫుట్ టెస్ట్లు అయితే ఇరిగిపోయినాయి, ఇది ఇరిగిపోయింది, ఇది ఇరిగిపోయింది. అండ్ బ్రేక్ దగ్గర అయితే ఇరిగిపోయింది ఫుట్ టెస్ట్. ఎట్లా పోతామో ఏమో. ఇక్కడ లైట్ గీసుకపోయినాయి, కాలు పెట్టుకోవడం కష్టంగా ఉంది. ఇట్యాల అని బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ ఒక యూటర్న్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకుని అయిపోతుండే. సడన్గా నేను ఆ యూటర్న్ చూసేసరికి లైట్గా స్లో అయ్యి రైట్ సైడ్కి వచ్చేసిన. బ్రో ఇంకలా నుంచి కొంచెం స్పీడ్లో ఉన్నట్టుండు, బాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చేసిండు. లైక్ అది బిల్డింగ్ చేస్తే కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అయినా ఒకసారి దాని ప్రైస్ ఎంత ఉండో అనుకోండి బైక్ స్పేర్ పార్ట్స్లో చూద్దాం. చాలా లక్ ఇవాళ ముగ్గురికి గట్టిగానే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంటికి కూడా వచ్చేసిన. ఇది బైక్ సిచ్యువేషన్. ఇంకా గీడైనా ఉందా చూడు. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడ వరకు అయితే ఎంజాయ్ చేస్తున్నా గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.